చదవండి. జకర్యా 1వ అధ్యాయం 3వ వచనం. జకర్యా 1:3, 777 పేజీ. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగినడలా నేను మీ తట్టు తిరుగుతును. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా. ఎటువంటి సందర్భాల్లో? ఆయన వాక్యము బోధిస్తూ ఉన్నాడు. మనం చదువుకున్న భాగం ఏంటి, మూలపాఠం ఏంటంటే మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఆయన వారికి వాక్యము బోధిస్తూ ఉంటుంటే ఏం చేయాలి చెప్పండి? అడగకూడదు, లేకపోతే చెవులు అడిపెట్టకూడదు, లేకపోతే ఇటు పెట్టకూడదు, లేకపోతే ఇంకా దేని మీద దృష్టి ఉండకూడదు. ఆయన వారికి వాక్యము బోధిస్తుంటే ఆయన తట్టు తిరగాలి. మనం ఎవరి తట్టు తిరగాలి చెప్పండి? యేసుక్రీస్తు వైపు తిరగాలి. పరిశీలన చేసుకోవాలి. నిజంగా ఆయన తట్టు తిరిగామా? ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా, మీరు నా దగ్గరకు వస్తే నేను మీ దగ్గరకు వస్తా అంటున్నాడు. దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. దేవుని దగ్గరకు వస్తే దేవుడి దగ్గరికి ఎట్ట పోవాలి మనం చెప్పండి? దేవుని మందిరంలోకి వస్తే దేవుని దగ్గరకు వచ్చినట్లే, దేవుని ఇంటిలోకి వస్తే దేవుని దగ్గరకు వచ్చినట్లే. నేను నా ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నా అంటే అది ఇల్లు, ఇది మందిరం వేరే. అది దేవుని మందిరంలోకి వస్తే దేవుని తట్టు తిరిగినట్టే. దేవుని తట్టు తిరిగి ఏం చేయాలి మనం? దేవుని తట్టు తిరిగి ఏం చేయాలి? ఏమి దేవుని నుంచి రక్షిస్తాడు. మన విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన వాక్యం బోధిస్తుంటే ఆయన తట్టు తిరగాలి. ఆయన తట్టు తిరిగితే దేవుని నుంచి తప్పిస్తాడు. ఏం చేయాలి మనం? ఆయన తట్టు తిరిగి ఆయన తట్టు తిరగడమే కాదు, కొన్ని విషయాలు ఉన్నాయి చేయాల్సిన పనులు. ఏమి చేయాలి? దేని నుంచి తప్పిస్తాడు. క్లుప్తంగా సమయానికి వరకు మనం ముగించుకోవాలి. మొదటిగా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 30వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 30వ వచనం, పేజీ నంబర్ 149. ఈ సంగతులని సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంచెదనములు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట విననేలా నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము. చాలు చెప్పండి. ఒకటోది, దేవుని తట్టు తిరిగితే తిరగడం మాత్రమే కాదు, ఏం చేయాలంట? చెప్పట్లా ఎవరు ఏం చేయాలి? అక్కడ ఏముంది? ఆయన మాట విననేలా. ఒకటోది అనుకుంటాం కదా మనం, ఆయన వైపు తిరుగుతున్నాము లేదు అనుకుంటున్నాం, కానీ ఆయన వైపు తిరిగి ఇంకా కొన్ని పనులు చేయాలి. ఆయన వైపు తిరిగితే సరిపోదు. ఆయన వైపు తిరిగితే మందిరానికి వస్తే సరిపోదు. మందిరానికి వచ్చి ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి, పాటలు పాడాలి, నోరు కలపాలి, బలలో చేయాలి, దేవునికి కానుకలు అర్పించాలి. అప్పుడు మనకు సంతోషం. వచ్చి మూగి మంది రాకపోతే అమ్మ పేరు ఉండదా? వచ్చిన ఒకటే, రాకపోయినా ఒకటే. ఈరోజు దేవుని తట్టు తిరిగి ఆయన వాక్యము బోధిస్తుంటుంటే ఆయన తట్టు తిరిగి ఏం చేయాలి? ఆయన మాట వినాలి. నేను ఎక్కువ చెప్పలేదు, ఇక్కడ వివరించలేదు. దేవుని తట్టు తిరిగి దేవుని మాట వినాలి. బైబిల్ అంటుంది కదా, బలులు అర్పించుట కంటే చెప్పండి, పూజ చేయడం, బలులు అర్పించుట కంటే, డబ్బులు ఇవ్వడం కంటే, చెప్పాలి కండి, డబ్బులు ఇవ్వడం కంటే మాట వినడం శ్రేష్టం. డబ్బులు ఇవ్వడం కంటే, లేకపోతే బలు అర్పించడం కంటే, లేకపోతే ప్రేమ విందులు మనం ఉంటాయి. ఒక ఆయన అన్నాడు, ఒక చర్చిలో అంట ఒక మాస్టర్ అంట యువతలు చెబుతున్నాడు. ఏమనంటే, ఒక పలానా చర్చిలో కుర్చీ నేనే ఇచ్చా, ఆ ఫ్యాన్లు అన్నీ నేనే ఇచ్చా, లేకపోతే పులిపేటలు నేనే ఇచ్చా, ఆ చేపలన్నీ కూడా నేనే ఇచ్చా. అక్కడ 4-5 ఉన్నారు, వాళ్ళందరితో చెబుతుండు. ఏమని చెబుతుందంటే, ఆ చర్చి నేను లేకపోతే అసలు నేనే లేదు అంటున్నా మాస్టర్. అంతలోకే దైవ సేవకుడు ఆ చర్చి సంఘ కాపరి అటు నుంచి వస్తాడు. ఈ మాటలన్నీ అన్నాడు. సేవకుడు కూడా వచ్చాడు. అందులో ఆ మాస్టర్ వారు కూడా అన్నారు కదా, ఆ నలుగురితో అయ్యగారు కూడా వచ్చారు. అయ్యగారిని అడగండి మొత్తం నేను వచ్చినాయి.
ఏమేంట కుర్చీలు, ఫ్యాన్లు, పులిపేటాలు, బైక్ సెట్లు, లేకపోతే సాపులు అన్నీ నేను అడగండి కాకపోతే అడగడం. అంతలోకి అయ్యగారికి కొద్దిగా మనసులో బాధ అనిపించి నేను ఏమన్నా అనుకోలే కానీ అనడంట వాళ్ళ నలుగురితో అనడంట, అయ్యా కరెక్ట్ అయ్యా, మాస్టర్ చెప్పింది కరెక్టే, మొత్తం అన్ని చర్చలు ఆయనే ఇచ్చిండు, కానీ ఆయన హృదయాన్ని మాత్రం దేవుడికి ఇచ్చాడని చెప్తున్నారు. చెప్పండి, ఏమని చెప్పిండు అయ్యగారు? ఏమన్నా అనుకోలే, లాస్ట్ టైం ఇచ్చినవి తెలుసుకోలే కానీ అన్నీ ఇచ్చింది కానీ ఏమీ లేదంట. చెప్పండి, నువ్వు దేవునికి హృదయాన్ని ఇవ్వకుండా, దేవుని మాట వినకుండా నువ్వు ఎన్ని ఇస్తే ఏం ఉపయోగం? నువ్వైనా నేనైనా ఆయన తట్టు తిరిగి ఏం చేయాలి చెప్పండి? ఆయన మాట వింటే అక్కడ మాట ఉంది, బాధల్లో తప్పిస్తారంట. ఏముంది అక్కడ? బాధ కలుగునప్పుడు అంచనముల్లో బాధల్లో తప్పిస్తుంది. రెండో మాట చూడండి తర్వాత ఇంకా 31వ వచనంలో, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయబడవాడు, నిన్ను నాశనం చేయడు. ఎంత గొప్ప వాగ్దానం చూడండి. ఆయన తట్టు తిరగాలి. అరే 2 వారాలైన చర్చికి రాక ఇయ్యాలన్న పోదామనుకున్న జ్ఞానం కూడా కొంతమందికి లేదు. చర్చికి రాలేక మళ్ళీ అంటారు, అందరూ నాకు ఏదైనా పని ఉంటే చెప్పండి, నాకు చెప్పలేదేందన్నా, మొన్న నాకు అది చేయలేదేందన్నా ఇచ్చి. నేను అనుకున్న మనసులో అనుకుంది, బయటకంటే మళ్ళీ బాగోదుగా మనసులో అమ్మ నువ్వు సరిగా చర్చికి వస్తే జాలే అనుకో, ఆదివారం చర్చికి వస్తే జాలే అక్క అనుకో, బయటంటే పైకంటే మళ్ళీ బాధపడతారు. అరే పైన వారం చర్చికి రాదా, ఈ వారం కొద్దిగా వర్షం ఉంది కనిపించింది, అయినా కానీ చర్చికి కూడా రాదు. ఏంటి కాదు మళ్ళీ పైపెచ్చు అన్నా, నాకు చెప్పకుండా చేస్తున్నారు ఏంటన్నా, నాకు చెప్పొచ్చుగా, నేను వచ్చి చేస్తాగా. దేవుని పనులు ఎవరు చెప్పరు, ఎవరు పూనుకొని రావడమే, కొడవలుకొని రావడమే. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి, నాకు చెప్పలేదు అనే మాట రాకూడదు. ఆయన తట్టు తిరిగి ఆయన మాట వినాలి, అప్పుడు ఆయన చెయ్యి విడవడు, నాశనానికి అప్పచెప్పడు. ఆయన మాటలు పోతే అనుకోవడమే, చెయ్యి విడుస్తాడు, నాశనం చేస్తాడు. అంతే, మాట్లాడే పర్లేదు. ఒకటవదిగా ఆయన తట్టు తిరిగినంత మాత్రాన కుదరదు. ఆయన తట్టు తిరిగి ఆయన మాట వింటే చెయ్యి విడవడు. ఆయన తట్టు తిరిగి ఆయన మాట విను, ప్రభా నీ తట్టు తిరిగా నీ మాట అయినా నా చెయ్యి గుర్తున్నావు అడుగు, ఖచ్చితంగా నిన్ను పట్టుకుని రాదు. ఖచ్చితంగా నీ ఇబ్బందుల నుంచి కాపాడుతాడు, నీ ఇరుకుల నుంచి కాపాడుతాడు, నీ కష్టాల నుంచి కాపాడుతాడు. మనుషులు ఎవరు నీకు సహాయం చేయకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం చెయ్యి విడవడు. ఏ రూపంలో అయినా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన మాట ఒకటోదిగా ఇంకా నేను వివరించను. ఒకటోది ఆయన తట్టు తిరిగి ఏం చేయాలి చెప్పండి? మాట వినాలి. మాట వింటే ఏం చేస్తాడు? బాధలు తప్పిస్తాడు, నాశనం చేయడు, చెయ్యి విడు. పరిశీలించుకుందాం. బాధలో చెయ్యి వేస్తాడు. రెండో చెప్తారండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 10వ వచనం, 171 పేజీ నంబర్. చివరిలో ఉంటుంది చూడండి, చివరి మూడో లైన్ కింద ఈ ధర్మశాస్త్ర దగ్గర చూడాలి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మరలినప్పుడు యెహోవా నీ పితరులను ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మల్లును. నీకు మేలు చేస్తాడు. ఏం చేయాలి? ఆయన వైపు ఎట్లా తిరగాలంట? పూర్ణ హృదయముతో. చెప్పండి ఎట్లా? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఆయన వైపు తిరిగి ఏముంది అక్కడ? ఆయన ఆజ్ఞలను కట్టడలను నువ్వు గైకొని. అది ఆయన ఆజ్ఞలు తెలుసు, ఆయన కట్టడలు తెలుసు, కానీ గైకోను, కానీ విను, కానీ పాటించు. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 1వ అధ్యాయంలో
ఈ ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు చదువువాడును వినువాడును ఇంకోటి ఉంది గైకొనేవాడు. చూద్దామండి 1వ అధ్యాయం అనుకుంటా 1వ అధ్యాయం 3వ వచనం 1వ అధ్యాయం ప్రకటన 1:3 సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని ఇందులో రాయబడిన సంగతులు గైకొను వారు ధనులు. గైకొనేవారు గైకోవడం అంటే చెప్పండి పాటించడం ఆచరించడం ఆజ్ఞ ఆచరించడం. ఆచరించకపోతే చెప్పండి ఆచరించకపోతే మొన్న ఏరు వచ్చినప్పుడు అంటే ఏరు తగ్గింది మొత్తం మొత్తానికి పోతుంది. ఒక లారీ అంట ఈ నీళ్ళు లేక అసలుకి దిమ్మలు పోయినప్పుడే మేము ఇప్పుడే మేము పోతామన్నాడంట. అందులో పోలీసులు ఆఫ్ చేశారు. పోవద్దు ఈ నీళ్ళు లేక ఏమైంది పోతే చెప్పండి ఆడ గడ్లు పడ్డ ఎక్కడికక్కడ గడ్లు పడ్డ పోతే మునిగేవారు. అంతకుముందు నా చిన్నప్పుడైతే నడిచిపోయేవారు. కొంతమంది చేతులు కట్టుకుని నడిచిపోయేవారు. అరే ఇప్పుడు అటువంటి పరిస్థితి కూడా లేదు. నడిచిపోవడానికి ఆ ఏరు ఆ బ్రిడ్జి పడదో లేదో ఉడితో లేదో లేచిపోతో లేదో తెలియదు. దగ్గర 3-4 ప్రదేశాల్లో గంటలు కొట్టింది గొట్లు అయిపోయింది. నీళ్ళేగా అనుకుంటే నెల కింద ఏముంది నెల కింద లేదు బ్రిడ్జి లేదు మొత్తం పోయి. గైకోవాలి వినాలి పాటించాలి లేకపోతే మునిగిపోతావు లేకపోతే నష్టపోతావు లేకపోతే చచ్చిపోతావు. ఆయన వైపు తిరిగి ఎట్లా ఉండాలి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన వైపు తిరిగి అప్పుడు ఏం జరిగిందంట నీకు మేలు జరిగింది. ఏం జరిగింది చెప్పండి మేలు. ఈరోజు నీకు మేలు కలగాలంటే దేవుని ఆజ్ఞలు గైకోవాలి. నాకు అన్ని 10 ఆజ్ఞలు తెలుసు లేదా నాకు అంత బైబిల్ అంతా తెలుసు కడత వాక్యాలు తెలుసు పాటలు పాడతా లేదా నేను ఇంకా అది చేస్తా ఇది చేస్తా అవన్నీ పక్కన పెట్టు. ఎంత మట్టికి దాన్ని బట్టి నడుస్తున్నావు ఎంత మట్టికి నీ హృదయంలో వాటిని ఉంచుకుంటావు అది మనం పరిశీలన చేసుకోవాలి. రెండోదిగా చెప్పండి ఆయన మాటలు విని గైకొనాలి అంటే పాటించాలి. ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలిపెడితే కుదరదు. చెవితో వినదాన్ని లోపల భద్ర చేసుకొని ఏం చేయాలి వాళ్ళ మొత్తం ఏం చేయాలి అక్క ఏం చేయాలి నెమరు వేయాలి. చదువు వచ్చిన వాళ్ళైతే చదువుకోవచ్చు. రాసుకొని చదువుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది రాసుకోకపోయినా గుర్తుంచుకుంటారు. చదువు రావాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. 4-5 సార్లు చెప్పినప్పుడు గుర్తు పెట్టుకోవాలి నవలేసుకోవాలి. ఆయన తట్టు తిరిగితే ఆయన మాట వినాలి బాధపోతే చెయ్యి విడవడు నాశనం పోదు. రెండోది ఆయన తట్టు తిరిగితే పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయన ఆజ్ఞలను గైకొంటే మేలు కలిగింది. చూద్దామంటే 3వదిగా 2 దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 4వ వచనం. 2వ దినవృత్తాంతాలు 15:4 వచనం 370 పేజీ నంబర్ 370. 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 4వ వచనం. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందుకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఆయన యందుకు మల్లుకొని అంటే దాని అర్థం ఏంటంటే ఆయన వైపు తిరిగి ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి ఆయనను వెదకాలి. ఈ రోజుల్లో అంతా నాశనం అయ్యే వాటి కోసం వెతుకుతున్నాం. పాడయ్యే వాటి కోసం ప్రయాసపడుతున్నాం. అక్కడ వాటి పైన ఆ శ్రమ ఎంతంట ఎటువంటి పరిస్థితుల్లో తమ శ్రమ ఎందు శ్రమల్లో కష్టాల్లో ఈరోజు దేన్ని వెతుకుతున్నావు ఈరోజు నాశనం అయిపోయేదాన్ని వెతుక్కుంటూ కూర్చుంటూ కాలం గడుపుతుంటున్నావు. నాశనం అయిపోయేదాన్ని వెతుకుతూ వాటిని తెచ్చుకుంటున్నావు.
మొన్న ఏరొచ్చినప్పుడు అంటే నాకు అయ్యే గుర్తుపడుతుంది వాక్యం చెబుతుంది. మిరపకాయ టిక్కీలంట, బస్తాలంట, బీరువాలంట మీరు చెబుతున్నారు. నేను ఒక అయ్యగారి పొలం నుంచి ఒక అయ్యగారు వచ్చారు. మేమందరం నిన్న మక్కపేటలో ఒక అమ్మగారు చనిపోతే వెళ్ళాం. నేను సాయంత్రం 3:30కి వర్షం వచ్చింది, 1 గంటకే పోవాలి. సరే పోయి వద్దాం, 3:00కి నడుచుకుంటూ పోయి అవతల పోయి మళ్ళీ వస్తుంటే గుర్తుకొస్తుంది అయ్యగారు చెబుతున్నాడు, పొలంపల్లి అయ్యగారు. టిక్కీలు అంట పొలంపల్లి వచ్చినప్పుడు ఒక కళ్ళకి కొడవలు పట్టుకుని లాగారంట మిరపకాయ టిక్కీలు, కొన్ని బీరువాలంట. ఒక ఆమెకంట బంగారం చైన్ కూడా దొరికిందంట. మరి దేంట్లో నుంచి వచ్చిందంట, బీరువాలు, గ్యాస్ సిలిండర్లు అన్నీ కొట్టుకొని వచ్చాయి. ఈరోజు మనుషులు వాటి కోసం ప్రయాసపడుతున్నారు, వాటిని వెతుకుతున్నారు, అసలైన దాన్ని వెతకట్లేదు. ఈరోజు దేవుని వైపు మళ్ళుకొని దేవుణ్ణి వెతకట్లా, నిజమైన దేవుడు తెలుసుకోట్లా, నిజమైన దేవుణ్ణి వెంబడించట్లా. ఏదేదో తాత్కాలికం కోసం ఏదేదో వెతుకుతున్నారు. చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తుని కాకుండా ఇక నువ్వు దేన్ని వెతికినా నీ ప్రయాస వ్యర్థమే. యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయనను మాత్రమే వెతకాలి. ఆయన వెతకకుండా లోకం వైపు నీ శ్రమ అంతే ఉంటాయి, నీ శ్రమలు బావు. ఇంకేముంది అక్కడ చూద్దారండి, ఆయన వైపు మల్లుకొని, ఆయన వైపు ఆయన వెతకాలి, ఆయనతో తిరిగి వెతకాలి. సామెతలు ఒక మాట 2:17 చదవండి. సామెతలు 8:17, పేజీ నెంబర్ 536. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారు నన్ను కనుగొనరు. నన్ను జాగ్రత్తగా వెతకాలి. ఎట్లా వెతకాలి చెప్పండి? జాగ్రత్తగా వెతికితే ఆయన కనుక్కుంటారు, ఆయన తెలుసుకుంటారు. జాగ్రత్తగా వెతికితే 119 కీర్తన 71 వచ్చిన 119 కీర్తన 71. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమలను ఇన్నుట నాకు మేలాయను, వేల కొలది వెండి బంగారు నాణ్యాల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రమే మేలు. ఆయన ధర్మశాస్త్రం మేలు. వేలాది నదులంతా విస్తార తైలము నీకు ఇచ్చిన చాలునా అంటాడు కవి రాసుకుంది. వేలాది నదులంతా విస్తార తైలము నీకు ఇచ్చిన చాలునా, గర్భ ఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చిన చాలునా, నీవు చేసిన నేనేమి. ఈరోజు ఏమి ఇచ్చినా కూడా ఆయన జాగ్రత్తగా వెతికితే మేలు, ఆయన జాగ్రత్తగా వెతికితే ఆశీర్వాదాలు. ఆయన వైపు తిరిగితే, ఆయన వైపు తిరిగి ఒకటోది చెప్పండి, మాట వినాలి, నాశనం రాదు. రెండోది ఆత్మలు కొనాలి, మేలు జరిగింది. మూడోది ఆయన్ని వెతకాలి, శ్రమ నుంచి తప్పిస్తాడు. 4 చూద్దామండి. 2 దినవృత్తాంతాలు 30:9. 2 దినవృత్తాంతాలు 30:2 దినవృత్తాంతాలు 30:9. 39 పేజీ నెంబర్ 384. మీరు యెహోవా వైపు తిరిగిన యెడల మీ సహోదరులను మీ పిల్లలను చాట తీసుకుని పోయిన వారికి కనికరం పుట్టును, వారి ఈ దేశానికి తిరిగి వచ్చుదురు. మీ దేవుడు యెహోవా కరుణాకటాక్షములు గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఆయన మీ యందు ప్రసన్నుడను. ఆయన వైపు తిరిగితే, ఆయన వైపు తిరిగితే ఏం జరిగింది చెప్పండి? ఆయన వైపు తిరిగితే అక్కడ ఒక మాట ఉంది, సేవిస్తే అని ఒక మాట ఉంది. ఏముంది అక్కడ? సేవించిన ఎడల. చూడండి అక్కడ ఉంది అన్నమాట. మీ సహోదరు ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరం పుట్టును, వారి దేశములకు తిరిగి వచ్చుదురు. మీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన వాడు. 126 కీర్తన 1 వచ్చిన 126 కీర్తనలు 126 చెర నుంచి విడిపించాడు అంటాడు.
126:1 సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మన నోటి నిండా ఏముందన్నా నవ్వు, నోటి నిండా నవ్వు. కీర్తనలు 137:3, కీర్తనలు 137:3 137:3 అచ్చట మనలను చెరవన్న వారు ఒక కీర్తన పాడుడి అని మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలు మాకు వినిపించుడి, అవి మనల్ని ఉల్లాసము కోరిని. ఏం చేయాలి? అక్కడ చెరలో ఉంటే కీర్తనలు పాడాలి, చెరలో ఉంటే స్తుతించాలి, చెరలో ఉంటే దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి. ఎప్పుడైతే ఆయన వైపు తిరిగి ఆయనను సేవిస్తామో, ఆయన పాటలు పాడతాము, ఏం జరిగింది? పౌలు సేవల లోపల ఏం చేశారు? చెప్పండి, ఏం చేశారు? పాటలు పాడారు. పౌలు సేవల లోపల ఏం చేశారు? పాటలు పాడారు. ఏమైంది? చెరసాల బదులైంది, ఇనుప సంఖ్యలు తెగిపోయినాయి. ఆయన చెరలో నుంచి విడిపిస్తాడు. ఎప్పుడు ఆయన వైపు తిరిగి ఆయన సేవించాలి, ఆయన కీర్తించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన్ని గణపరచాలి. అయ్యో, నేనేంటి చెరలోకి వచ్చాను, నేను అంత మంచిగానే ఉన్నా, నేను స్వార్థ చేశాగా, వాళ్ళకి బాప్తిస్మాలు ఇచ్చాగా. పౌలు గారు అనుకోలేదు. ఏమనుకున్నారు? చెరసాలలో ఉన్నా కూడా సంతోషంగా పాటలు పాడాడు. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రతలాయే, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రతలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. ఆయన నామము బలవంతమైనది, బలమైన నామం, ఘనమైన నామం, బలమైన ధ్వజం. అంతే. ఆయన నామం స్మరిస్తారు, ఆయన మా నామాన్ని స్మరిస్తారు. ఒక ఆయన అన్నాడు, అరే మేము కొన్ని కోర్టు రాస్తారంట, ఆ పేరు నేను చెప్పలేదు కదా వాడి గురించి. ఒక ఆయన చెప్పాడంట, 1,000,000 సార్లు రాయి నీకు మేలు కలిగిద్దాం. అయినా కానీ 1,000,000 సార్లు రాస్తారు వాళ్ళు. అదే మరి ఆ నామాన్ని 1,000,000 సార్లు రాస్తేనే మేలు కలిగితే, మన బలమైన నామాన్ని ఉచ్చరిస్తే రోజుకి దేవా, యెహోవా, నాయన, తండ్రి, అబ్బా, ఆయన నామాన్ని తలిస్తే చాలు, ఆయన నామాన్ని కీర్తిస్తే చాలు, పాటలు పాడితే చాలు, స్తుతిస్తే చాలు. ఏం జరిగింది చెప్పండి? చెరలో నుండి విడుదల, చెరలో నుండి విడుదల. 4 చెప్పుకుందాం. చెప్పండి. 1వది, ఆయన వైపు తిరిగి మాట వినాలి, నాశనం రాదు, చేయి వేయడం. 2వది, ఆయన వైపు తిరిగి ఆయన కట్టడ ఆజ్ఞలు గైకొనాలి. ఏం జరిగింది? మేలు జరిగింది, మేలు. తర్వాత 3వది, ఆయన వైపు తిరిగి ఆయన్ని వెతకాలి, శ్రమలన్నిటి నుంచి. 4వది, ఆయన వైపు తిరిగి సేవించాలి, స్తుతించాలి, కీర్తనలు పాడుకోవాలి. ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? చెరలో నుండి విడుదల. చెర అంటే సైతాను పంది, సైతాను చెర, సైతాను శ్రమలు. 5వది చూద్దారండి. 5వదిగా నెహెమ్యా 9:28. నెహెమ్యా 9:20, పేజీ నంబర్ 408. 408. వారికి బోధించుటకు 9:28. వారి నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీ వారిని శత్రువుల చేతికి అప్పగించితివి, నీ వారి మీద
ఆకారము చేసి వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశం నుండి నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించింది. వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు అంటే ఆయన వైపు తిరిగి మొరపెడితే ఏం జరిగింది చెప్పండి? శత్రువుల నుంచి విడుదల, శత్రు సైన్యం నుంచి విడుదల. ఆయన వైపు తిరిగి అక్కడ ఏముంది? అక్కడ శత్రువుల చేతికి అప్పగించినా కూడా వీరు వారి మీద అధికారం చేసి వారు తిరిగి వచ్చి మొరపెట్టినప్పుడు నువ్వు ఆలకించావు, నీ కృప చొప్పున అనేక మార్లు వారిని ఎన్ని మార్లు విడిపిస్తున్నాడు దేవుడు. ఆయనకు మొరపెట్టుకుంటే, ఆయన వైపు తిరిగితే, ఆయన సేవిస్తే చెప్పండి ఏం చేయాలి? ఐదవది, ఆయన వైపు తిరిగి మొరపెట్టాలి. ఏం చేయాలి అంటే మొరపెట్టాలంటే ఏంటక్క? మొరపెట్టాలంటే ఏంటి? ప్రార్థన 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 లేకపోతే ఏది సాధ్యం కాదు. నీ దగ్గర ఎన్ని లక్షలు ఉన్నా మందిరం కట్టుకోవాలన్నా కుదరదు. ఏం కావాలి? అక్కడ ఏం కావాలి చెప్పండి? ప్రార్థన కావాలి, దేవుని చిత్తం కావాలి. దావీదు దగ్గర కొన్ని కోట్లు ఉన్నాయి. ఏంటయ్యి? బంగారం, సాంబ్రాణి, ఇంకా గోళం చెట్లు, దేవదారు చెట్లు. దావీదు గారి దగ్గర కొన్ని కోట్లు. నేను మందిరం కడతా అంటే కుదిరిందా? కుదరలా. ఉద్దరుడు అంతే, నీ వల్ల కాదులే, నీ కొడుకు కడతలే అని. ఈరోజు మనం మందిరం కట్టుకోవాలంటే డబ్బులు కాదు ముఖ్యం. ఏంటి ముఖ్యం? చెప్పట్లేదు, అందరూ గట్టిగా చెప్పట్లేదు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మొర పెడితే డబ్బులు కూడా ఎందరికి అయ్యే వస్తాయి. డబ్బులు కూడా చింతించుకోవక్కర్లా. అది స్టార్ట్ అయితే చాలు, దేవుడా చూసుకుంటాడు. ఈ పని పూనుకుంటే చాలు, ఇది యెహోవా పని. నీవు ఈ పని పూనుకొని నేనలా దేవుడు దాన్ని దిగ్విజయంగా ముగిస్తాడు. ఏంటి ముఖ్యమంటే అక్కడ ఒకటి తక్కువైంది. ఏంటి తక్కువైంది? ప్రార్థన తక్కువైంది. ఎవరైతే రక్షణ ఉన్నారు, ఎవరైతే మానవలసి బాప్తీస అనుభవాలు కలిగి ఉన్నారు, ఏడ్చి మొరపెట్టి కన్నీరు కాల్చి మందిరంలో నువ్వు ఏడ్చి మొరపెడితే దేవుడు కార్యాన్ని చేస్తాడు. అక్కడ ఉంది, మొరపెడితే ఏం జరిగిందంట? శత్రువుల చేతిలో నుంచి దేవుడు విడిపించాడు. ఆయన వైపు తిరిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ రోజు కూడా చూసుకుందాం. 6, 7 క్లుప్తంగా చదువుకొని ముగించుకోండి. ఇర్మియా 3వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. 629 అయిపోయింది. 629. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి అంటే అర్థం ఏంటంటే ఆయన వైపు తిరగాలి, ఆయన దగ్గరికి రావాలి. ఏముంది అక్కడ? అవిశ్వాసాన్ని బాగు చేస్తా ఉంటారు. ఆయన వైపు తిరిగి ఏం చేయాలి? మనం విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలి చెప్పండి? విశ్వాసం ఉంచాలి. ఆయన వైపు తిరిగి, ఆయనతో తిరిగి చేయాల్సిన పనులు చెప్పుకుంటూ వస్తున్నాము. ఆయన వైపు తిరిగి విశ్వాసం ఉంచితే భ్రష్టత్వాన్ని దేవుడు విడిపిస్తాడు. స్వస్థత ఏముంది అక్కడ? చూడండి, నేను బాగు చేసేదను. ఏం చేస్తాడంట? బాగు చేసేదంటే స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. ఏం చేయాలంటే తిరిగి వచ్చి విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలి చెప్పండి? ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోవాలి. ఏం చేస్తాడు ఆయన? బాగు చేస్తాడు, స్వస్థత ఇస్తాడు, బాగు చేస్తాడు. చెప్పండి, ఒకటోది చెప్పండి. నేను చెప్పాలి అసలు ఇప్పుడు ఏం చెప్పండి. ఒకటోది ఆయన వైపు తిరిగితే, ఒకటోది మాట వింటే చెయ్యి విడవడు నాశనం చేయడు. రెండోది ఆయన వైపు తిరిగి కట్టడలు ఆజ్ఞలు గైకొంటే మేలు కలుగజేస్తాడు. ఏం చేస్తాడు? మేలు కలిగి. మూడోది ఆయన వైపు తిరిగి
వాడుకోవాలి, స్తుతించాలి. ఏం జరిగింది? చెర నుంచి విడిపిస్తారు. ఐదవది ఆయన వైపు తిరిగి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. మొరపెడితే శత్రువుల నుంచి విడిపిస్తారు. ఆరవది ఆయన వైపు తిరిగి అవిశ్వాసాన్ని పోగొట్టుకోవాలి. ఆయన వైపు తిరిగి విశ్వాసం ఉంచుకోవాలి. ఏం చేస్తాడు? స్వస్థత ఇస్తాడు, బాగు చేస్తాడు. చివరిగా ఏడవది లోకస్వార్త. మనకందరికీ తెలిసిందే, తప్పిపోయిన కుమారుడు. లోకస్వార్త 15:18 లోకస్వార్త 15:18 నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని. ఏం చేశాడు చెప్పండి? నా కుమారుడు తండ్రి వైపు తిరిగి ఒప్పుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? అక్కడ ఆ మాటను మనం గమనించాలి. ఇక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి మనం గమనించాలి. ఆయన వైపు తిరిగితే చాలు, ఒప్పుకోవాలి. అయ్యా నేను పారిపోయా, నీకు దూరంగా పోయా, నీ ఆస్తి మొత్తం ఖర్చు చేశా, వేసలతో తిరిగా, డబ్బుని తాగా, తిరిగా, సుఖించా, చివరికి పందులు తినే పుట్టు తిన్నా. ఒప్పుకున్నాడు. వచ్చి ఆయన వైపు తిరిగినంత మాత్రాన కుదరదు. తిరిగి ఏం చేయాలి చెప్పండి? ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. ఏంటిది? అతిక్రమంలో దాచిపెట్టువాడు బాగా వృద్ధి పొందుతాడు. అంతేనా? వర్ధనడు. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధనడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు. మేలు పొందుతాడు, కనికరం పొందుతాడు, దేవుని దయ ఉంటుంది. ఒప్పుకోవడం ముఖ్యం, ఒప్పుకోవాలి. ఆయన వైపు తిరిగి ఒప్పుకోవాలి. ప్రభువా నీ వైపు తిరిగి విశ్వాసం ఉంచితే స్వస్థత ఇస్తాను. నీ వైపు తిరిగి మల్లుకొని తండ్రి అని ఒప్పుకుంటే ఏం జరిగింది చెప్పండి? అక్కడ ఒప్పుకుంటే ఏం జరిగింది? కరువు నుంచి విడుదల. పంతుల పట్టు తినేవాడల్లా ఒప్పుకునేసరికి రాజభోజనం, విందు భోజనం, కొవ్విన దూడ, కొవ్విన మేకపిల్ల, కొవ్విన గొర్రె పిల్ల విందు. ఈరోజు మనం కూడా ఆ గొర్రె పిల్ల విందు ఉంది అక్కడ. ఈ విందు దగ్గర ఆయన వైపు తిరిగి చెప్పడం మాట వినాలి, ఆజ్ఞలు గైకోవాలి. ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయాలి, ఆయన వైపు తిరిగి సేవించాలి, ఆయన వైపు తిరిగి ఆయన వెతకాలి, ఆయన వైపు తిరిగి అవిశ్వాసాన్ని పోగొట్టుకోవాలి, ఆయన వైపు తిరిగి ఒప్పుకోవాలి. ఎన్నో దీవెనలు, 7 ఆశీర్వాదం. అబ్బాల దగ్గర ఒప్పుకున్నాము, విడిచిపెడతాము, దేవుని వైపు తిరిగి విస్తృతించుకునే యోగ్యంగా మనలో చేయాలి. 2 కళ్ళు మూసుకుందామండి. ఒక్క నిమిషం.